హాయ్ అండి. తులసి పూజ చేయడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయో తెలుసుకుందాం. కార్తీక మాసంలో మహాపుణ్యం. కార్తీక మాసంలో తులసి పూజ చేస్తే అశ్వమేధ యాగ పుణ్యం లభిస్తుందని విశ్వాసం. పుణ్యఫలం ఇచ్చే పూజ ఏంటి అంటే తులసి పూజ. ప్రతిరోజు తులసి దగ్గర దీపం వెలిగించి 11 సార్లు ఓం నమో నారాయణాయ జపం చేస్తే ఇష్టకామ్యాలు నెరవేరుతాయి. తులసిని అమృతవల్లి అని పిలుస్తారు. దీనివల్ల వాయు శుద్ధి, వ్యాధి నివారణ జరుగుతుంది. సంపదను ఆహ్వానించే దైవశక్తి. తులసి పూజ చేసే ఇంటికి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ధనం, ధాన్యం అభివృద్ధి పొందుతాయి. తులసి పూజ చేయడం వల్ల పూర్వజన్మ పాపాలు తొలగి పుణ్యం పెరుగుతుందని పురాణాలు చెప్తాయి. ఇంటికి శుభం తీసుకురావు పవిత్ర మొక్క. ఇంట్లో తులసి ఉంటే గృహదోషాలు పోతాయి. చెడు శక్తులు, దృష్టి దోషం దరిచేరవు. తులసి నమస్కార మంత్రం. ఓం తులస్యై నమః. ఓం హరిప్రియాయై నమః. ఓం పాపవినాశిన్యై నమః. ఓం సర్వమంగళకారిణ్యై నమః. ఓం తులసీదేవ్యై నమః. తులసీదేవి ధ్యాన శ్లోకం. తులసి శ్రీ సఖీ శుభే పాపహే పుణ్యవర్ధిని నారాయణస్యం సహచరి భక్త్యా త్వాం నమామ్యహం. ఈ విధంగా తులసి పూజ అనేది చేస్తూ ఈ శ్లోకాలను ధ్యానిస్తూ కార్తీక మాసం అంతా కూడా సూర్యోదయానికంటే ముందే తులసి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా పసుపు, కుంకుమ, అక్షింతలతో, పువ్వులతో తులసి కోటని అలంకరించుకుంటూ ప్రతినిత్యం ఉదయం, సాయంత్రం, సంధ్యా సమయంలో దీపారాధన అనేది చేసుకొని ఆ తర్వాత ధూపం అయితే చూపెట్టుకోవాలి. ఈ విధంగా తులసి పూజ అనేది చేస్తూ అలాగే ఉసిరి చెట్టును కూడా తీసుకొచ్చుకుంటారు. అలాగే ఉసిరికి, తులసికి వివాహం అనేది కూడా జరుగుతుంది. ఈ మాసంలో కార్తీక పౌర్ణమి రోజు చేసుకుంటారు ఆ పూజ. ఈ మాసం మొత్తం తులసి చెట్టును, ఉసిరి చెట్టును ప్రత్యేకంగా పూజలు అనేవి జరుగుతాయి. ఈ విధంగా చేసుకోవడం వల్ల పాపాలు అనేవి తొలగిపోతాయి. ఇంట్లో ఏ చెడు శక్తి అనేది రాకుండా ఉంటుంది. పూజని మీరందరూ ఏ విధంగా చేసుకున్నారో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.